అండి వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఈరోజు మీ అందరికీ బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఈజీగా అయిపోతుంది. ఇది చేసుకుంటే వారం రోజుల దాకా నిలవ ఉంటుందండి. చాలా టేస్టీ అండ్ సూపర్ టేస్ట్. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బ్రెడ్, ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది బౌల్తో 1.5 కప్ షుగర్ తీసుకున్నా, నెయ్యి తీసుకున్నాను, పుచ్చపప్పు, కిస్మిస్, యాలకులు, జీడిపప్పు, 3/4 సేరు పాలు పడతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసులు వేసి ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. బ్రెడ్ ఊరికే హీట్ తగలంగానే మాడిపోతుంది. బ్రెడ్ స్లైసుల్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో? ఇలాగే బ్రెడ్ స్లైసులన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దానిలో చెమ్మ ఉండదు కనుక అవి వారం రోజుల దాకా ఈ బ్రెడ్ హల్వా వారం రోజుల దాకా ఉంటుందండి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని తీసుకుంటూ ఉండాలండి. ఈ బ్రెడ్ని ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పిండేసుకోవాలి. చూసారా వెంటనే ఫ్రై అయిపోతున్నాయి. చూసారు కదండి? ఇలా అన్ని బ్రెడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సైడ్స్ తీసేయాలి అంటారండి, కానీ సైడ్స్ తీసేయచ్చు. కాకపోతే అవి వేస్ట్ చేయడం ఎందుకు, మామూలుగా ఫంక్షన్స్ అయితే కలర్ చేంజ్ అవుతుందని చెప్పి సైడ్స్ తీసేస్తారండి. నేను ఇంట్లోకి కనుక సైడ్స్ ఏమీ కట్ చేయలేదండి. ఇదిగోండి పాలు కొద్దిగా పోసి ఆల్మోస్ట్ ఒక బ్రెడ్కి 3/4 సేరు పాలు పడతాయండి. పాలు ముందే కాగపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. పచ్చి పాలు కాదు, కాచిన పాలు. ఇలా మొత్తం మెత్తగా చేసుకోవాలండి. అలా అని మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు, చేసుకుంటే మరీ పేస్ట్ లాగా బాగోదండి. ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ యాడ్ చేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి పాలు 3/4 సేరు పట్టేస్తాయండి అందులో. ఇలా పాలు వేసుకుంటూ ఇదిగోండి చూసారా మొత్తం పాలన్నీ దానికే సరిపోతాయి. 3/4 సేరు పాలు పట్టినాయండి ఒక పెద్ద బ్రెడ్కి. షుగర్ కూడా చూసారు కదా, ఒక పెద్ద బౌల్ ఒక హాఫ్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఆల్రెడీ వాటర్లో వేసి 1 కప్పు వాటర్ వేసేసాను. ఇదిగోండి ఇలా కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి, మరీ పేస్ట్లా అయితే బాగోదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి 1/2 కప్పు షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసానండి. ఇప్పుడు మిగతా షుగర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను.
దీంట్లో ఇలాచీ వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో షుగర్ కరిగే వరకు తీగపాకం రావాలండి. లైట్గా తీగపాకం వస్తే ఇది ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా సరే వారం రోజులు ఉంటుందండి. ఇదిగోండి తీగపాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం బ్రెడ్ పాలల్లో వేసుకుని మెత్తగా చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలండి. ఇది పాకంలో కొద్దిగా సేపు ఉడకాలండి. ఉడికితే బ్రెడ్ హల్వా యాస్టీస్గా ఆ కలర్ వచ్చేస్తుంది. నేను ఈ గిన్నె సరిపోతుందేమో అని అనుకొని ఇది పెట్టానండి. ఈ బ్రెడ్ అంతా పాకంలో ఉడుకుతుందండి. నేను ఇంకో పెద్ద బౌల్లోకి తీసుకున్నానండి, పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను. చూసారు కదండి ఎలా ఉందో. ఇలా పాకంలో మొత్తం పాకం అంతా పీల్ చేసిందండి. ఇప్పుడు అది అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. మామూలుగా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి, ఏ స్వీట్ వేద్దామా అనుకుంటారు కదా, ఇది ఒక స్వీట్ తొందరగా అయిపోతుంది కదా. ఇది ట్రై చేసి చూడండి. వెరైటీగాను ఉంటుంది, అందులో ఈజీగాను ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తీసేసాం కదండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో జీడిపప్పులు, కిస్మిస్, పుచ్చపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది.
ప్లీజ్ కొత్తగా చూసేవారు వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టండి. ఇవిగోనండి వేగినాయి కదా. ఈ నెయ్యితో పాటే మనం ఇంకో బ్రెడ్ హల్వా ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. పుచ్చపప్పులు ఎందుకు వేస్తారా అనుకుంటారండి, కానీ ఒక్కసారి వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫంక్షన్ భోజనాలు పెట్టేటప్పుడు దాంట్లో పుచ్చపప్పు వేస్తారండి. ఇలా బ్రెడ్ హల్వా చేసినప్పుడు కంపల్సరీగా పుచ్చపప్పులు వేస్తారు. బ్రెడ్ హల్వా రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.